మీరు గనక జీవితంలో ఏదైనా సాధించాలి, ఈ ఒకే ఒక్క జీవితంలో ఒకే ఒక్క శరీరంతో మేము ఏమైనా చేయాలి అనుకుంటే, ఒక మానసిక శాస్త్రవేత్త లార్డ్ హామిల్టన్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్తాడంటే, మీ చెత్త శత్రువు జాగ్రత్తగా వినండి. మీ చెత్త శత్రువు మీ 2 చెవుల మధ్య నివసించకుండా చూసుకోండి అంటాడు. ఎవరు మన 2 చెవుల మధ్య నివసించేది ఎవరు? బ్రెయిన్, మనసు. మీ చెత్త శత్రువు అంటే మిమ్మల్ని నాశనం చేసే శత్రువు మీ 2 చెవుల మధ్య నివసించకుండా చూడండి అంటాడు లార్డ్ హామిల్టన్. ఒక గ్రేట్ సైకాలజిస్ట్. అంటే శత్రువు ఎక్కడో బయట లేడు. పలానా వాడికి నా ఎదుగుదల ఇష్టం లేదు కాబట్టే ఇలా జరుగుతుంది. పలానా వాళ్ళకి నేను నచ్చను కాబట్టే ఇలా జరుగుతుంది. ఇవేవి కాదు. మీ యొక్క బద్ధ శత్రువు, మిమ్మల్ని నాశనం చేసే శత్రువు ఎక్కడ ఉంటాడంటే మీ 2 చెవుల మధ్య నివసిస్తూ ఉంటాడు. ఈ మాట శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఉద్ధరేదాత్మానం నాత్మానం అవసాదయేత్. అంటే నీ మనస్సుని నువ్వు శత్రువుగా అయినా మార్చుకోవచ్చు, మిత్రుడుగా అయినా మార్చుకోవచ్చు అని చెప్పాడు. ఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాంథ్రపిస్ట్ లార్డ్ శ్రీకృష్ణ. ఆయన ఎప్పుడో చెప్పాడు అది. వీళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు. అంతే తేడా. అంటే జీవితంలో మీకు ఏమి చేసినా కూడా మీరు జయించాల్సింది ఏంటి అంటే అత్యంత ముఖ్యమైనది ఈ ప్రస్తుతం 21st సెంచరీలో భయాన్ని జయించడంలోనే మీ అసలైన లైఫ్ సక్సెస్ దాగుందండి. రాసుకోండి. భయాన్ని జయించడంలోనే జీవితంలో అసలైన సక్సెస్ దాగింది. భయం. సూపర్ స్టార్ రజనీకాంత్, నువ్వు నల్లగా ఉన్నావు, జిడిగింజలాగా ఉన్నావు, అసలు నువ్వు హీరో ఎలా అవుతావు అన్నారు. భయాన్ని జయించాడు. ఆ స్టైల్కే, ఆ స్వాగ్కే ఇప్పుడు 100 కోట్లు పడుతున్నాయి. భయాన్ని జయిస్తే అలా ఉంటుంది సక్సెస్. పెట్రోల్ బంక్లో పనిచేసుకునే నువ్వు వ్యాపారం పెడతావా? ఆ భయాన్ని జయించాడు ధీరుభాయ్ అంబానీ. ఈరోజు వాళ్ళ కుటుంబం ఈ దేశాన్నే ప్రభావితం చేసే అంత సంపదను కలిగి ఉన్నారు. అంటే జీవితం అంతా ఎక్కడ ఉంది అంటే భయాన్ని జయించడంలోనే ఉంది. ఈ కాలంలో అయితే ఈ 21st సెంచరీలో అయితే మరీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఏం చేస్తుందో తెలుసా మనల్ని? సమాజం ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తుంది. మీ లైఫ్ ఇలానే ఉండాలి అని ఒత్తిడికి గురి చేస్తుంది మనల్ని. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా, వార్తల ద్వారా. ఒక్కడు డూప్లెక్స్ ఇల్లు కడితే నువ్వు డూప్లెక్స్ ఇల్లు కట్టాలి అంతే, నీ టార్గెట్ అదే. అలా ఫిక్స్ అయిపోతున్నాం. అందుకే ఏమైపోతున్నారంటే చాలామంది తమకి ఎంతో ప్రతిభ ఉన్నా కూడా తమ కలల్ని వదిలేసి, తమ డ్రీమ్స్ని వదిలేసి సాధారణ జీవితానికే పరిమితం అవుతున్నారు. ఎందుకంటే నీవు ఇలానే బ్రతకాలని మనల్ని లీడ్ చేస్తున్నారు. మీరు పుట్టిన దగ్గర నుండి మిమ్మల్ని ఒకటే ప్యాటర్న్లో తీసుకెళ్తున్నారు. సేమ్ ప్యాటర్న్ అందరినీ. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పెళ్లి చేసుకో, ఇల్లు కొనుక్కో, కారు కొనుక్కో. ఈ మార్గం తప్ప, ఈ మాటలు తప్ప వేరే ఏం చెప్పట్లేదు. ఇవన్నీ నెరవేరాలంటే ఉద్యోగం తప్ప వేరే ఏం చేయాలన్న భయం. అందుకే చాలామంది ఈ ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా భయంతో అదే ఉద్యోగం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? స్ట్రెస్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ మీ మానసిక స్థితిని మాత్రమే కాదు, మీ లక్ష్యాలని, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందండి. స్ట్రెస్ నుండే మొదలవుతుంది అనారోగ్యం. అందుకే చాలామంది జీవితాంతం భయాన్ని చూసి పారిపోతూ ఉంటారు. అంటే ఏ విషయం అయితే భయం కలిగిస్తుందో ఆ భయం కలిగించే విషయం దగ్గర నిలబడి ఆగి చూడరు. కానీ స్వేచ్ఛ కావాలి అని పరిగెడుతూ ఉంటాడు. భయాన్ని చూస్తే పరిగెడుతూ ఉంటాడు. భయం కలిగించే విషయాలని చేయడు. స్వేచ్ఛ ఎలా దొరుకుతుంది? ఆంగ్లేయులకు ఎదురు పడి నిలబడ్డప్పుడే వాళ్ళు మనకు స్వతంత్రం ఇవ్వాలనే ఆలోచన వాళ్ళ మెదడులలో పడ్డది. సిపాయి తిరుగుబాటు. తిరుగుబాటు జరిగిన తర్వాతనే స్వతంత్రం అనే ఆలోచన మొదలైంది. అంటే భయాన్ని ఎదుర్కొన్నప్పుడే స్వతంత్రం కావాలి అనే ఆలోచన మొదలైంది. ఒక 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. అంటే అప్పుడున్న జనరేషన్‌కి స్వతంత్రం అనేది ఒకటి ఉంటుందని తెలియదు. ఇక జీవితమే ఇంతేమో అనుకున్నారు. అంటే భయానికి ఎదురెళ్ళినప్పుడు స్వతంత్రం మన దేశానికొచ్చింది. ఆ స్వతంత్రాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామా లేదా? సో, అలానే మీరు భయాన్ని జయించినప్పుడు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఆ స్వేచ్ఛతో
మీకు ఇష్టమైన పనిని మీరు చేయగలుగుతారు. అప్పుడు మీకు సరైన ప్రేమ దొరుకుతుంది, శక్తి సహాయం దొరుకుతుంది. ఇతరులకు మీరు ఈ శక్తి సహాయాలను అందించగలుగుతారు. సార్ భయాన్ని జయించడం అనేది ఒక క్లాసా సార్ అంటే ఎస్. భయాన్ని జయించడం అనేది కూడా ఒక నైపుణ్యం. మీరు డాక్టర్ కోర్స్ ఎలా చేస్తారో, మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉంటుందో, భయాన్ని జయించడానికి కూడా ఒక ట్రైనింగ్ అవసరం. భయం అనేది ఒక చాయిస్ అంతే. ఈ భయాన్ని మనల్ని ఇంకా ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారంటే, లేటెస్ట్గా జరిగిన పరిశోధనల ప్రకారం మన ఆలోచనల్లో ఈ చాలా వరకు నెగిటివ్ భావనలని, ప్రతికూల భావనలనే టీవీ, మొబైల్ ఈ వార్తలు ఎక్కువ చూసే వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. కరోనా టైంలో 50% ఆఫ్ ద పీపుల్ భయానికే పోయారు తెలుసా? ఆ న్యూస్ చూసిన భయానికే పోయారు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంట్లో ఉంటే బ్రతికేవాడు, హాస్పిటల్ పోయి చనిపోయాడు తెలుసా? ఇంట్లో ఉంటే బ్రతికేవాడు, హాస్పిటల్లో పక్కవాడు టాప్ 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 అని లేచిపోతుంటే ఈయనకి టెన్షన్ ఎక్కువైపోయింది. భయం. ఈ భయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. టీవీ 9 న్యూస్ ఛానల్స్ పెడితే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుంది. వీనికి ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుంది అంటే అమ్మో నా ఇల్లు మునిగిపోతుంది అన్నట్టుగా వాడు ఫీల్ అయిపోతాడు టీవీ చూస్తే. యుద్ధాలు ముంచుకొస్తున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కంపెనీలు క్లోజ్ అయిపోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి. ఇలాంటి వార్తలు ఎక్కువ కనిపిస్తాయి. దీని ద్వారా మనకు సంబంధం ఉన్నా లేకపోయినా వింటున్నాం కాబట్టి మనలో ఇంకా భయాన్నే పెంచుతాయి అవి. న్యూస్ ఛానల్స్ ఉన్న మా ఇంట్లో టీవీ కనెక్షనే ఉండదు. న్యూస్ ఛానల్స్ అనేది పక్కన పడేయాలి సక్సెస్ మనల్ని చూడాలంటే. మీరు ఎలా స్పందిస్తున్నారనేదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అది కూడా లార్డ్ కృష్ణ చెప్పాడు, యద్భావం తద్భవతి. మీరు ఎలాంటి భావనని క్రియేట్ చేస్తే దానిని మీరు చూస్తారు, దానిని మీరు ఎదుర్కొంటారు అంటాడు. మీ స్పందన మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అంటే మీ దగ్గర మీలో నియంత్రణ లేని విషయాల గురించి మీరు భయపడడం వల్ల ఉపయోగం లేదంట. అది మీ నియంత్రణలో లేదు. ఇప్పుడు జూమ్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, అది మీ నియంత్రణలో ఉంది. మీరు నా మీటింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు, అది మీ నియంత్రణలో ఉంది. అదోకే. కానీ నన్ను ఆపడం మీ నియంత్రణలో ఉందా? లేదు కదా. మీ నియంత్రణలో లేని దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, పెద్ద ఉపయోగం ఏం లేదు. మీ నియంత్రణలో ఉన్నది ఒకే ఒక్కటి ఏంటి అంటే రాసుకోండి. మీ నియంత్రణలో ఉన్నది మీ ఆలోచనలు, మీ యాక్షన్స్, మీ స్పందన. బెర్నార్డ్ రాసెల్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్తాడంటే, నీ శత్రువు ఎవరో ఫస్ట్ నువ్వు తెలుసుకో అంటాడు. మీ ఎనిమి ఎవరు? నిన్న మనం ఏం తెలుసుకున్నాం? మీ ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరు? మీరు ఎవరిని కాపీ చేయాలి సక్సెస్ అవ్వడానికి? ఇప్పుడు ఆ సక్సెస్ అవ్వడానికి మీలో ఒక భయం రన్ అవుతూ ఉంటుంది, ఒక నిర్లక్ష్యం. ఇంకొక వ్యక్తి మీలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ శత్రువు ఎవరో తెలుసుకోండి. మీ ఎదుగుదలను కోరుకోవట్లేదంటే అతను మీకు శత్రువే. ఆ శత్రువు ఏ రూపంలో ఉంటాడంటే భయం. భయం అనేది మూఢనమ్మకాలకి ప్రధానమైన కారణం. భయాన్ని జయించడం జ్ఞానానికి ఆరంభం. ఇది బెర్నాల్డ్ రాసెల్ చెప్తాడు. ఇప్పుడు నార్మల్గా మీరు మీ ఇంట్లో కూర్చొని మాట్లాడమంటే ఎన్నైనా మాట్లాడతారు. నేను మీ ముందే డైరెక్ట్ మీ ముందు ఒక కెమెరా తెచ్చిపెట్టి మాట్లాడండి అన్నాను అనుకోండి, మాట్లాడతారండి? సేమ్ ఇలానే మాట్లాడతారా? మాట్లాడలేదు. లేదు. మన కుటుంబ సభ్యులే ఉన్నారు. మామూలుగా మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక నలుగురితో మాట్లాడతారు. అదే నలుగురిని నేను తీసుకొచ్చి మీ ఎదురుగా కూర్చోబెట్టి మిమ్మల్ని ఒక స్టేజ్ పైన నిలబెట్టి మీకు ఒక మైక్ ఇస్తాను. వేరే ఎవ్వరు లేదు, వాళ్ళే నలుగురు ఉన్నారు. స్టేజ్ పైన నిలబడి ఆ మైక్ ముందు మాట్లాడమంటే మాట్లాడగలుగుతారా? స్టేజ్ ఫియర్ వల్ల మాట్లాడలేకపోతారు. పర్సన్స్ వాళ్ళే. అదే కిందికి వస్తే మామూలుగా ఉండేవి బాలకృష్ణ డైలాగులు. మళ్ళీ స్టేజ్ దిగితే, ఆ స్టేజ్ ఎక్కితే తెలియని భయం. అంటే స్టేజ్ పై ఎక్కి మాట్లాడడం ఒక భయం, ఉద్యోగం పోతుందేమో అనే భయం, డబ్బు పోతుందేమో అనే భయం, ఇలా మాట్లాడితే ఇలా అంటే మా ఇద్దరి మధ్య రిలేషన్ ముగుస్తుందేమో అనే భయం, బాస్కి ఎదురు చెప్పడం భయం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం భయం. ఇలా ఎన్నో భయాలు ఉండటం చాలా సహజమే. కానీ మనకు భయం ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఫైట్ చేయాలంటే భయం, పారిపోతా ఉంటారు సమస్యల్ని చూసి, టెన్షన్ పడతా ఉంటారు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పరిస్థితిని మీరు మార్చండి. మీరు ఈ పరిస్థితిని మార్చాలంటే నేను కొన్ని ప్రశ్నలు ఈరోజు మీకు ఇస్తాను చివర్లో. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారు. భయాన్ని జయించాలి.
మీ లోపల ఉన్నటువంటి మీ అంతరంగంలో ఉన్నటువంటి శత్రువును గుర్తించాలి. ఎందుకంటే మీ శత్రువు ఎక్కడో లేడు, మీ ఆలోచనల్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? మీ శత్రువు మీ ఆలోచనలోనే ఉన్నాడు. పొద్దున్నే 5 గంటలకు లేవడం కష్టం అరుణ్ అంటే నేను లేవనే లేవ. లేస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా లేచి కూర్చుంటాను. సిద్ధంగా నేనుంటాను. అసలు మన దేశంలో ఉన్నటువంటి మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటల్ని మనం సరిగ్గా గనక గమనించగలిగితే ఇంకా వేరే మోటివేషనల్ స్పీకర్ అవసరమే లేదు. వాళ్ళు చెప్పిన మాటలు ఉద్ధరేదాత్మాన్ ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హాత్యాన్మో బంధురాత్మైవ రిపురాత్మనః. అంటే మిమ్మల్ని మీరే హైలైట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కిందికి లాక్కోకూడదు. నేను ఇది నేను అదే అని చెప్పకూడదు. మీ మనస్సును మీరు ఒక ఫ్రెండ్ లాగా చేసుకోండి అంటాడు. శత్రువులాగా మార్చకండి అంటాడు లార్డ్ శ్రీకృష్ణ. అంటే మీతో మీరు స్నేహం చేయండి అంటారు. మీ బయటి ప్రపంచం మారాలంటే ముందు మీ అంతరంగంలో ఉన్న భయాలని, అనుమానాలని, మీకొస్తున్న నెగిటివ్ ఆలోచనలని మార్చాలి అంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మీ వైబ్రేషన్ మారితే మీ జీవితం మారుతుంది అంటాడు. ఇదే పదం అక్కడ మనకు సంస్కృతంలో ఉంది. భయం ఎందుకొస్తుంది? అది కూడా చెప్పాడు లార్డ్ శ్రీకృష్ణ. భయం అనేది శత్రువు కాదు. అందరూ భయాన్ని ఒక శత్రువులాగా చూస్తారు. భయం అనేది ఒక అలర్ట్ సిస్టమ్. కానీ అవసరం లేని భయాన్ని మీరు ఎక్కువగా పదే పదే వింటూ, 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 వింటూ వెళ్తే అదే మీ జీవితాన్ని నియంత్రించడం ప్రారంభిస్తుంది. మీ జీవితాన్ని అదే కంట్రోల్ చేస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మీలో ఉన్నటువంటి ప్రతికూల భావోద్వేగాలన్నీ కూడా మీ యొక్క జ్ఞానాన్ని నాశనం చేస్తాయి అంటున్నాడు. మీలో వస్తున్న నెగిటివ్ ఆలోచనలు, మీరు వింటున్నవి, మీరు మాట్లాడుతున్నవి మీ జీవితాన్ని, మీ వివేకాన్ని దెబ్బతీస్తాయి. నిరంతరం భయపడడం కూడా అలాంటి భావోద్వేగాల్లో ఒకటి అని చెప్తున్నాడు లార్డ్ శ్రీకృష్ణ. నేను కాదు, భగవాన్ శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. బుద్ధి నాశత్ ప్రణశ్యతి. మీ బుద్ధిని నాశనం చేస్తుంది ఏంటి? మీ యొక్క నెగిటివ్ థాట్స్, మీరు వినేవి, మీరు చూసేవి, మీరు చదివేవి. అంటే మీరు బయటి జీవితాన్ని మార్చాలంటే ముందు మీలో ఇన్ని మార్చుకోమని చెప్తున్నాడు. ఆయనే పెద్ద లా ఆఫ్ అట్రాక్షన్ గురువు లార్డ్ శ్రీకృష్ణ. ఆయనను మించిన మెంటర్ లేడు. మీ యొక్క లైఫ్ బయటి పరిస్థితులు ఇప్పుడు మీ ఇంటి ముందు ఒక లగ్జరీ కార్ ఉండాలి. ఎంతమందికి ఉందండి? సార్ నా ఇంటి ముందు మెర్సిడెస్ బెంజ్ ఉండాలని ఎంతమందికి ఉంది? పెద్ద పెద్ద కార్లు ఉండాలి. ఆ కార్ పెట్టడానికి ఇంటి ముందు పార్కింగ్ ఉండాలి. మ్యాన్షన్ హౌసెస్ ఉండాలి. రేపు అక్కడ లెక్క అడుగుతాడు మనల్ని. ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వెళ్ళినావు? నీ సంపాదించింది ఏంటి? నీ శరీరానికి నువ్వు ఏం సాటిస్ఫై చేసి వచ్చినావు? ఖచ్చితంగా అడుగుతారు లెక్కలు. ఈ బాడీని రెంట్‌కు తీసుకున్నాం మనం. లోపల సోల్ వేరే, ఈ శరీరం వేరే. ఈ శరీరం మీకు సహకరిస్తుంది. ఈ శరీరానికి మీరేం చేస్తున్నారు? బిగ్ డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ లేకపోతే ఈ సోల్, ఈ బాడీ మళ్ళీ నెక్స్ట్ మీకు అంత ఈజీగా రాదు. అందుకని ఈ బాడీకి అన్నీ చూపించాలి మనం. నాకుంది, నాకుంది, నాకైతే ఉంది. అది రావాలి. నా బయటి పరిస్థితి మారాలంటే ముందు నా స్పందన మారాలి. నేను స్పందించే విధానం మారాలి. మీరు నాకు కోరిక లేదు అంటున్నారంటే దాని అర్థం ఏంటి? దాన్ని అచీవ్ చేసే అంత మనకు అవసరం లేదు అనే ఒక లోపల ఇన్నర్ ఫియర్ నడుస్తూ ఉంటుంది. అవసరమా? మనం వాడే దీపానికి, ఎల్ఈడి బల్బుకి. అందుకే లార్డ్ శ్రీకృష్ణ ఏమంటాడంటే వార్తలు వినకండి. అప్పుడు వార్తలు ఎక్కడున్నాయి సార్ అంటారా? చెప్తాను. వార్తలు వినకండి. ఆర్థిక భయాల గురించి చెప్పే ఆర్థిక పరిస్థితుల గురించి వినకండి. ముఖ్యంగా మీ పక్కవాడి అభిప్రాయాన్ని వినకండి. అందుకే లార్డ్ శ్రీకృష్ణ ఏమంటున్నాడు? యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త ధనుంజయ సిద్ధా సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటాడు భగవద్గీత 2వ అధ్యాయం 48వ శ్లోకంలో. అంటే మీకు సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా మీ మనస్సుని ఒకేలాగా ఉంచండి అంటున్నాడు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా నన్ను చూడండి. కావాలంటే నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు లలిత మేడం కాల్ చేసి అడగండి. ఏ పరిస్థితిలోనైనా ఇలానే ఉంటాను నేను. ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందన్న ఇదే ధైర్యంతో ఉంటాను.
నా అకౌంట్లో 100 కోట్లు ఉన్నా ఇట్లానే ఉంటాను. -100 crores ఉన్నా ఇట్లానే ఉంటాను. ఇదే ధైర్యంతో మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు. నాకు ఈ పదం ఎవరు చెప్పారు? లార్డ్ శ్రీకృష్ణ చెప్పాడు. ఇక ఆయనకు మించిన గొప్ప వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే ఏంటి? ఈ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది ఇప్పుడు నేను చదివిన ఈ శ్లోకం నుండే పుట్టిందండి. ఇక్కడే నాకు ఆలోచన పడింది. భగవద్గీత 2వ అధ్యాయం 48వ శ్లోకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్వక్త్యా ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకం చదువుతున్నప్పుడే భగవంతుడితో మనం కనెక్ట్ అయి ఉంటే దేన్నైనా ఈక్వల్గా తీసుకోవచ్చు. ఆయనే ఉన్నాడు, ఇంకా నాకు ఇక్కడ జరిగే వాటితో ఏంటి సంబంధం? ఇదే అసలైన శక్తివంతమైన రెసోనెన్స్, ది లా ఆఫ్ డివైన్ రెసోనెన్స్.